హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్, డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు ఒక గ్రేట్ కాంబినేషన్ అయిన పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయలు 1/2 kg, రొయ్యలు 300 grams, ఉల్లిపాయ పెద్దవి 3, టొమాటో 1, పచ్చిమిర్చి 3, గసగసాలు 1 tablespoon, అల్లం 1 inch, లవంగాలు 2, దాల్చిన చెక్క చిన్నది, వెల్లుల్లిపాయ 1, ఆయిల్ 100 ml, వాటర్ 100 ml, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ముందుగా 1 tablespoon గసగసాలు, 1 inch అల్లం, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక వెల్లుల్లిపాయని పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 100 ml ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయ కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి టొమాటో కూడా మగ్గనివ్వాలి. టొమాటో కొద్దిగా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి బాగా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ మగ్గనివ్వాలి. బీరకాయ వాటర్ రిలీజ్ అయి మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు వేసి బాగా లో ఫ్లేమ్లో రొయ్యలు కూడా మగ్గనివ్వాలి. బీరకాయలో హై ఫైబర్ ఉంటుంది మరియు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. బీరకాయ ఐ విజన్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, లివర్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుంది, బాడీ హీట్ తగ్గిస్తుంది, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ప్రాన్స్లో మనకు అవసరమైన మినరల్స్ ఉంటాయి మరియు బి గ్రూప్ విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో కారం వేగనివ్వాలి. ఈ రొయ్యలు బీరకాయ కర్రీ ఒక మంచి బ్యాలెన్స్ ఉన్న కాంబినేషన్. ఇప్పుడు ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ వేగి కర్రీలో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు 100 ml వాటర్ వేసి లో ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.